రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నార్సింగ్ పిఎస్ లో విచారణ తర్వాత అఘోరిని చెవెళ్ల కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే ఒక చీటింగ్ కేసు నేపథ్యంలో అఘోరి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక మహిళ దగ్గర పూజ చేపిస్తామని చెప్పి 10 లక్షలు తీసుకున్నట్లు ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నిన్న యూపీలోని మొకిలా పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయాన నార్సింగ్ కి చేరుకున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే నార్సింగ్ పిఎస్ లో విచారణ తర్వాత అఘోరిని చెవెళ్ల కోర్టుకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు అఘోరి మీడియాతో మాట్లాడింది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా అఘోరి చెప్పింది. అయితే నా భార్య నాతోనే ఉంటుందని కూడా అఘోరి చెప్పడం జరిగింది. అయితే మీడియా ముఖంగా ఎగ్జాక్ట్గా అఘోరి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అక్కడ నేను కూర్చోవాలా? కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు అఘోరి? అక్కడ నేను కూర్చోవాలా? నేను కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కాదు, ఈ కేసు విషయంలో ఏం చెప్తారు? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. రైట్, అఘోరిని కోర్టుకి తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇప్పటికే నార్సింగ్ పిఎస్ లో విచారణ ముగిసింది అఘోరిది. అయితే ఇప్పుడు ప్రజెంట్ చెవెళ్ల కోర్టుకి తరలిస్తున్నారు. సో ఏంటి, ఎన్ని రోజుల రిమాండ్ పడే అవకాశం ఉంది అండ్ దీనికి సంబంధించి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా? మొకిలా పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి చెవెళ్ల కోర్టుకి తరలిస్తున్నారు. అయితే చెవెళ్ల సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మొదట ఆరోగ్య పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇటు అఘోరి దాదాపు తెల్లవారుజామున ఇటు ఉత్తరప్రదేశ్ లో అదుపులో తీసుకున్నటువంటి మొకిలా పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మొదట తరలించారు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం కూడా కొంత ట్రాన్స్జెండర్ వాళ్ళని సంబంధించినటువంటి ఎన్జిఓ కొంత పూర్తి స్థాయి ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించిన నేపథ్యంలో మహిళని 10 లక్షల రూపాయలు మోసం చేసి తాంత్రిక పూజల పేరుతో మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసినటువంటి మొకిలా పోలీసులు దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కొద్దిసేపు ఏసీపీ విచారించిన అనంతరం కూడా అఘోరికి కొంత ఈ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ ఎన్జిఓ ప్రతినిధులతో కొంత కౌన్సిలింగ్, ఎందుకంటే అక్కడ అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం, ఆమె అరెస్టు పోలీసులు తీసుకెళ్తున్న పోలీసులతో కొంత వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులతోని కొంత వాగ్వివాదానికి గురికావడం, పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, కొంత హడావిడి ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే అఘోరిని అక్కడ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్ లో కొంత అఘోరి హడావిడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీవర్షిని అఘోరిని ఇద్దరిని కలిసి అక్కడి నుంచి తరలించిన పోలీసులు ఇక్కడ ఏసీపీకి వస్తే విచారించిన అనంతరం కూడా ఇటు ట్రాన్స్జెండర్లతో కౌన్సిలింగ్ చేయించిన అనంతరం కూడా ఆమెని ఇటు కోర్టుకి తరలిస్తున్న పరిస్థితి. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టినారు అఘోరిని. ఇప్పటికే ఇటు చీటింగ్ కేసుతో పాటుగా భయాందోళనకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడ్డ సెక్షన్లు నమోదు చేసినటువంటి మొకిలా పోలీసులు మరి కోర్టులో ప్రవేశపెట్టున్నారు. సో ఇటు ఈ నేపథ్యంలో శ్రీవర్షిని
శ్రీవర్షిని కూడా ఉజ్జయిన్ నుంచి అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి అఘోరితో పాటు హైదరాబాద్ కు తరలించిన నేపథ్యంలో నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి భరోసా సెంటర్ కు తరలించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే వివాహం చేసుకున్న అనంతరం కూడా అనేక వివాదాలు హర్షిని ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా న్యాయం చట్టం తన పని తాను చేసుకోపోతుందంటే అఘోరి మాట్లాడుతూ ఒక కామెంట్ చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు ఇటు కోర్టుకు తరలించే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఇటు అఘోరి భార్య శ్రీవర్షిని కూడా నాతోనే ఉంటుందంటూ ఒక కామెంట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలపైన ప్రశ్నించినా కూడా ఆమె ఏం మాట్లాడకుండా ఇటు వెళ్ళినట్ల పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ని కూడా చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టినారు. మరి చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఇప్పటికే చీటింగ్ కేసుతో పాటుగా పలు బెదిరింపులకు పాల్పడ్డ కేసులు, మారణాయుధాలు ఉన్నాయి, చంపేస్తామంటూ పూజలకు చేసిన సందర్భంలో 5 లక్షలు మొదట అంటే ఈ బాధితురాలు ఎవరైతే ఫిర్యాదు చేసిన బాధితురాలు 5 లక్షలు చెల్లించడం, మరో 5 లక్షలు బెదిరించిన అనంతరం చెల్లించడం, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మంత్రశక్తితో మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక సెక్షన్లు కూడా పోలీసులు ఆ సెక్షన్ల పైన కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 318(4) తో పాటుగా 318, 308 సెక్షన్ల మరికొన్ని సెక్షన్ల మీద కేసు అయితే నమోదు చేసినటువంటి పోలీసులు ఇటు వైద్య పరీక్షలు నిర్వహించినైతే కోర్టుకు తరలించినారు. మరి కోర్టుకు తరలించిన అనంతరం కీలక సెక్షన్లు ఉన్న నేపథ్యంలో అఘోరికి ఎలాంటి న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనకు మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సయ్యద్ రైట్. అయితే సాగర్, రిమాండ్ పడే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించిన శిక్ష పడే అవకాశం ఉందా? అండ్ పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ప్రెస్ మీట్ లాంటిది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అది ఇప్పటి వరకైతే పోలీసులు, ఎందుకంటే ఈ మొదట గతంలో కూడా అనేక సార్లు పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో కొంచెం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న హడావిడి చేయడం, కొంత ఉద్రిక్తి చేయడం, పోలీసులను బెదిరించడం, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మాత్రం కొంత గోప్యంగానే ఈ అంశాన్ని ఉంచున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఎలాంటి అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ప్రకటన కూడా ఇప్పటి వరకు పోలీసులు విడుదల చేయలేదు. కానీ ఈ కేసులో చీటింగ్ కేసుతో పాటుగా బెదిరింపులకు పాల్పడడం, తాంత్రిక పూజల పేరుతో మోసం చేసినటువంటి సెక్షన్లు ఉన్న నేపథ్యంలో మరి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది చూడాలి. జనరల్ గా అయితే ఈ తరహా సెక్షన్ల ప్రకారం అయితే 14 రోజుల రిమాండ్ అయితే పడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చిన అనంతరం కూడా మరి మోకిలా పోలీసులు ఇప్పటికే వైద్య పరీక్షలు చేసి కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో మరి చంచల్గూడకి తరలిస్తారా అనేది కూడా మరికొద్ది సేపట్లో ఈ రెండు అంశాలకు సంబంధించిన మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సయ్యద్ రైట్. థ్యాంక్ యూ సాగర్ ఫర్ ది అప్డేట్. సో అఘోరి అలియాస్ శ్రీనివాస్ని నిన్న యూపీలోని మొకిలా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ ఉదయం నార్సింగ్లోని పిఎస్కి తరలించారు. అయితే విచారణ తర్వాత చెవెళ్ళ కోర్టుకి కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పడే అవకాశం ఉంది. మోస్ట్లీ 14 రోజుల రిమాండ్ పడే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే అఘోరితో ఉన్న శ్రీవర్షిని ప్రజెంట్ భరోసా సెంటర్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అఘోరిని అడగ్గా శ్రీవర్షిని పరిస్థితి ఏంటి అని చెప్పి మీడియా వాళ్ళు అడగ్గా నా భార్య నాతోనే ఉంటుందని చెప్పి కూడా అఘోరి రెస్పాండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా మీడియా ముఖంగా అఘోరి మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద పూజల పేరుతో ఒక మహిళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన కేసు కింద అఘోరి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఒకసారి అఘోరి మీడియాతో ఏం మాట్లాడిందో మరోసారి విందాం. కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. నాతోనే ఉంటది. కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను.